రెండవ అధ్యాయం 20వ వచనం మాత్రం చదువుకుందాం. అందరం కలిపి చదువుదాం. తీశారా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అందరికీ వచ్చిన మాట అయి ఉంటుంది. నేను క్రీస్తుతో కూడా జీవించేవాడు నేను కాను, నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు నీకు వందనాలు. నీవు మా ముందు ఉంచిన లేఖన భాగాన్ని బట్టి ప్రభుని స్తుతించి దాసుడిగా నేను నిలబడ్డాను, సహాయం చేయి. యేసునామాన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మంచిది ప్రియులారా, ఈ వచనం కొన్నిసార్లు మనం మామూలుగా కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకుంటాం. బ్రతుకుట క్రీస్తే అని. చాలా మంచి. బ్రతుకుట అంటే భూమి మీద బ్రతికినప్పుడు, భూమి మీద జీవించేటప్పుడట పౌలు అంటాడు, గలతీయులకు రాస్తాడు, బ్రతుకుట క్రీస్తే. ఈ వచనం 19వ వచనం నుండి 20వ వచనాలు, ఈ రెండు వచనాలలో చాలా ఆత్మీయమైన సత్యాన్ని పౌలు దాచి విశ్వాసులైన గలతీ సంఘానికి ఆయన తెలియజేశాడు. ఎందుకంటే నేను జీవించుతున్న నా జీవితము ఎవరి కొరకట? క్రీస్తు కొరకే అన్నమాట. క్రీస్తు కొరకే. నేను లోకం కొరకు కాదు, పిల్లల కొరకు కాదు, భార్య కొరకు కాదు. భవిష్యత్తు నా దినాలన్నీ కూడా నేను గడిపే దినాలు నా ప్రభు కొరకు నేను జీవించాలి, నా ప్రభు పక్షంగా నేను ఉండాలి అని ఆయనకు ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశ ఈ అధ్యాయం, ఈ వచనాలు, ఈ రెండు వచనాలలో చాలా విషయాలు అందులో దాచబడి ఉన్నవి. ఒకటేంటంటే ఆత్మ సంబంధమైన జీవితము. మొట్టమొదటిది ఏ జీవితము? ఆత్మ సంబంధమైన జీవితం. ఇది శరీర సంబంధమైన జీవితము కాదు. ఈ శరీరము తన ఆశలు గతిస్తాయి, వాక్యం మాత్రమే నిత్యము నిలుస్తుంది. ఆశ, ఈ శరీరం ఆశ గతించుద్ది. కాబట్టి పౌలు అందులో రాయబడిన సత్యం ఏంటంటే ఆత్మ సంబంధమైన జీవితం, శరీర సంబంధమైన జీవితం కాదు. అందుకే ఆయన నేను లోకానికి సిలువ వేయబడ్డాను అన్నాడు. సిలువ వేయబడటం అంటే నేను లోకానికి వేరైపోయాను అంతే, ఇంకా లోకంతో నాకు సంబంధం లేదు. లోకముకు నాకు సంబంధం లేదు, దూరం అయిపోయాను. అంటే లోకంలో ఉన్న వాటి ఏది అనుభవించకుండా ఉండటం కాదు, అనుభవించవచ్చు. ఏది నాణ్యమైనది, ఏది ఖ్యాతి కలిగింది, ఏది మనకు అవసరమైంది, దేనివల్ల మానవ జీవితానికి మేలు కలుగుద్దో ఆ మేలైన దాన్ని అనుభవించుట కొరకే నేను ఈ భూమి మీద జీవిస్తున్నాను అంతే. ఈ జీవితము ఎలాంటి జీవితం అట? ఆత్మ సంబంధమైన జీవితం, శరీర సంబంధమైనది కాదు. అందుకే ఆ మాట జ్ఞాపకం చేస్తాను. నేను క్రీస్తుతో కూడా ఏమైపోయానట? మనం ఎక్కువగా శరీరాన్ని ఆశిస్తాం, మనం ఎక్కువగా శరీర సంబంధమైన కార్యాలను ఆశించి శరీర సంబంధమైన జీవన విధానములో సాగుటకు మనం ఇష్టపడతాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం అమ్మా, ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు ఏమవుతారట? బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు నాయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి, నీవే కాని నీ పితరులే కాని అది ఎన్నడూ ఎరగని మన్నాతో నేను నిన్ను నీకు ఏం కలగజేశాడట? ఆకలి కలగ. ఆకలి అయితేనే అన్నం అడుగుతాం, ఆకలి లేకపోతే
ఇవన్నీ అక్కర్లేదు. ఈ లోకం, ఉద్యోగం, వ్యాపారం, ఈ దగా మోసాలు ఏం అక్కర్లేదు. దేవుడు మానవునికి పెట్టినది ఒకే ఒకటి ఏంటంటే ఆకలి పెట్టాడు. ఏం పెట్టాడు? ఆకలి. ఈ ఆకలి వలన మానవుడు ఎవరిని వెతుకుతున్నారు? దేవుణ్ణి వెతుకుతున్నాడు. ఆహారం కొరకే ఉద్యోగం చేస్తున్నారు, ఆహారం కొరకే వ్యాపారం చేస్తున్నాం, ఆహారం కొరకే వ్యవసాయం చేస్తున్నాం. ఏదైనా భూమి మీద ఏది చేసిన మానవుడు ఆహారం కొరకే. ఇది నీకే కాదు, నీ ప్రజలైన ఇశ్రాయేలు అందరికీ ఏర్పాటు చేసింది. కనుక దేవుని పిల్లరా, ఇలాగ భౌతిక సంబంధమైన ఆహారాన్ని తిన్న వారందరూ చచ్చిపోయారు. అందుకనే వారికి దేవుడు మన్నాను కురిపించారు. మన్నా తిన్నారు, తిన్నా కానీ వారు చనిపోయి. అందుకనే పౌలు అంటాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే అని పౌలు కూడా జ్ఞాపకం చేశాడు. దీన్ని తినినవాడు నిత్యము జీవిస్తాడు. మన్నాను తిన్నవారు అనేక మంది చనిపోయారు, ఇప్పటికెవరు లేరు. ప్రభుతో ఉండగలిగిన వారు మాత్రమే. కనుక క్రీస్తుతో కూడా బ్రతకటము అంటే, క్రీస్తును నమ్ముకోవటం అంటే, ఆయన పరిచర్య చేయటం అంటే, ఆ పరిచర్య ధర్మాన్ని కొనసాగించటము అంటే ఏ సంబంధమైన కలిగిన వారు ఉండాలి? ఆత్మ సంబంధమైన పని, ఆత్మ సంబంధమైన ఆరాటం, ఆత్మ సంబంధమైన పోరాటం. అందుకనే భూమి మీద పరిచర్య జరుగుతుంది, భూమి మీద ప్రజలకు సువార్త అందుతుంది. దేవుని ప్రజలు ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా స్థిరపడాలి, ఆత్మదేవుణ్ణి ఆరాధన చేయాలి. ఏ దేవుణ్ణండి? ఆత్మదేవుణ్ణి ఆరాధన చేయాలి. ఆరాధన చేయటకే ప్రభు ఏర్పాటు చేశాడు. పరలోకంలో కూడా అదే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఒక మాట చూద్దాం, ప్రకటన గ్రంథం దగ్గరికి వస్తే ఒక చక్కని మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రకటన 12వ అధ్యాయం 11వ వచనం చదువుదాం ఒకసారి. వారు గొర్రె పిల్ల రక్తములోను వారిచ్చిన సాక్ష్యమును బట్టి మరణము వరకు, అక్కడ మనం గుర్తు చేసుకోవాలి. వారు దేని వల్లనట? యేసు యొక్క రక్తములో నుండి, గొర్రె పిల్ల రక్తములో నుండి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు. దేన్ని బట్టి జయించారు? యేసు రక్తమును బట్టి. యేసును బట్టి జయించాము, లోకాన్ని బట్టి కాదు. కనుక ఆ కింద మాట మంచి మాట, మరణము వరకు, మరణము వరకు తన ప్రాణాన్ని ప్రేమించిన వారు. మరణము వరకు కూడా, ఎప్పటి వరకు అట? చచ్చేంత వరకు తన ప్రాణాన్ని ప్రేమించిన వాళ్ళు కాదు వీళ్ళు. గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన వారు, వారి వస్త్రాలు శుద్ధి చేసుకున్నవారు, వారు గొర్రె పిల్లను కూర్చి సాక్ష్యం చెప్పిన వారు, భూమి మీద ప్రభు కొరకే సాక్షిగా జీవించిన వారు. సాక్ష్యం కావాలి, సాక్ష్యం. క్రైస్తవుడికి సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకపోతే చచ్చినవాడు అన్నాడు, సాక్ష్యం ఉండాలి. అందుకనే పేరు మాత్రం ఉంది క్రైస్తవుడు అని వాడిని ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మృతుడవే అన్నాడు. ప్రకటన గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో మీరు ప్రకటన గ్రంథం చదవండి, చాలా విషయాలు బయటకు వస్తుంటాయి. ఆత్మ సంబంధమైన విషయాలు బయటకు వస్తాయి, శరీర సంబంధమైనవి కాదు. దర్శనాలు చూస్తున్నాడు యోహాను, దర్శనములో కనబడ్డాయి. అయ్యా కనుక దైవ దర్శనము, దైవాత్మ, దైవ సేవ, దైవక్రమము, దైవాత్మ చేత నింపవటం ఆశీర్వాదకరం. అందుకనే ప్రభు అంటున్నాడు, వారు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళండి. మనందరం ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వాలి? ప్రభుని గురించిన సాక్ష్యం ఇవ్వాలి. ప్రభుని గురించి నమ్మకమైన పరిచారకులుగా ప్రభు పని చేయాలి. సాక్ష్యం ఉండాలి. పాట పాడుతాం కదా, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమన్నగా, సాక్ష్యమన్నగా ఘనిన వినిన సాక్ష్యమీచు కొరకు నన్ను
చెనంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడను ఏమిస్తావు? సాక్ష్యమిచ్చుట కొరకే ప్రభు నేనేం చేశాడు? రక్షించాడమ్మా. సేవకుడు బైబిలును పేపర్లో పెట్టుకొని వచ్చాడు. ఏటయ్యా పేపర్లో, న్యూస్ పేపర్లో బైబిల్ మలుచుకొని వచ్చావు, మీటింగుకు ఏమిటని నేనే అడిగాను. అడిగితే ఆయన అంటాడు, అయ్యా అందరూ చూస్తారు కదా. ఎవరట? అందరూ చూస్తారట. అలాంటి సాక్ష్యం వద్దు మనకు, అలాంటి సాక్ష్యం వద్దు. నిన్ను సాక్ష్యమిచ్చుట కొరకే స్వామి రక్షించాడు, తన ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను తన బిడ్డగా అంగీకరించాడు. సామాన్యం కాదు. లోకంలో గనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఉన్నతమైన విద్యలు అభ్యసించిన వారు, పరిపాలకులు ఉన్నారు. వారికి లేని భాగ్యం దేవుడు ఎక్కడనో పెంట కుప్పలున్న నీకు నాకు దేవుడు ఇచ్చాడా లేదా అమ్మా? దాన్ని బట్టి దేవుణ్ణి గణపరచాలి. అలాగే చెబుదామా? అందుని బట్టి దేవుణ్ణి ఏం చేయాలా? గణపరచాలి. మొన్న బాప్టిస్ట్ చర్చిలో 28 మంది ట్రైనింగ్ అయిన వారికి ఆర్డినేషన్ ఇచ్చాం. ఆ ట్రైబల్ ఏరియాలో ట్రైనింగ్ అయిన వాళ్ళు 28 మంది 9 మాసాల ట్రైనింగ్ అయ్యారు. శ్రీను సాక్ష్యం చెప్పాడు. శ్రీను మాట్లాడుతూ మాట అన్నాడు, వాళ్ళమ్మ పాలకొండలో సౌరాలు కట్టింది. ఏం కట్టింది? సౌరాలు కట్టి. పరిస్థితి సంకిలి హై స్కూల్కి ఎదురుగా చిన్న ఇల్లు. నిన్ననే యూరోప్ దేశాలకు 4 దేశాల్లో సువార్త ప్రకటించి ఇక్కడికి వచ్చానని చెప్పాడు. దేవుని స్తోత్రాలు చెబుతాను. ఎన్ని దేశాలు? 4 దేశాల్లో. విజయనగరంలో పెద్ద హై స్కూలు 500 మందిచే ఏర్పాటు చేయబడింది. 150 మంది అనాథులను పోషిస్తుండేవాడు. వాడు ఒక అనాది. హాస్టల్లో బతికాడు, గుడ్ న్యూస్ హాస్టల్లో. ఎంతమందిని? 150 మంది అనాథులను పోషించే అవకాశం దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, ఎందుకే మాట చెప్తున్నాం? ప్రభు మనలను ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడమే కాదు, సమాజంలో ఒక సంఘంలో విశ్వాసులుగా, ఘనమైన దేవుని పిల్లలుగా, రాజులుగా, యాజకులుగా, ఆయన సొత్తైన ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేశాడు కదా. ఏర్పాటు, దేవుని ఏర్పాటు. ఎవరి ఏర్పాటు అదా? దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు. దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు, నిన్ను ఎన్నుకున్నాడు. ఎన్నుకోబడిన నీవు నేను లోకం కోసం కాదు కానీ ఎవరి కొరకట? ప్రభు కొరకే. అందుకని వారు మరణం వరకు ఏమిచ్చినారు? సాక్ష్యం ఇచ్చారు. ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు కూడా మరణాన్ని ప్రభువుని గురించి వారు సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం ఇచ్చటే కాదు, సాక్షిగా జీవించారు. చాలామంది సాక్ష్యం ఇవ్వచ్చు, పాటలు పాడతారు, కాదంటాం లేదు, వాక్యం చెబుతారు, కాదంటాం లేదు. బయటికి వెళితే సాక్షిగా ఉండలేము. బయట ప్రపంచానికి మనం సాక్షులుగా ఉండలేకపోతున్నాం. సాక్ష్యం కావాలి. ఏం కావాలి? నీ ధనం కాదు, నీ ఆస్తి కాదు, నీకు సాక్ష్యం ఉండాలి. అందుకే ప్రభు నిన్ను రక్షించాడు, అందుకే ప్రభు ప్రేమించాడు, అందుకే అన్ని ఈవులను దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇవ్వలేని ఈవి భూమి మీద నీకు ఒక్కటి కూడా లేదు. అన్నీ అనుభవించే భాగ్యం ఇచ్చాడు. అన్నీ అనుభవించడానికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినలా నీవెలా తప్పించుకుంటావు? ఆత్మ సంబంధమైన కార్యం ఇది. ఏ కార్యమో?
ఆత్మ. మనుషుల మెప్పు కోసం కాదు, మనుషుల కోసం కాదు, ప్రభు కోసం. కనుక ప్రభు పిల్లలుగా ఎలా ఉండాలో నేర్చుకుందాం. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడు, దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించేవారు ఎలాగనట, ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. ఆరాధనకు కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ఏదో అమ్మేడిచింది బిడ్డేడటం కాదు. నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ స్తుతి, నీ పాట, నీ ఆట, నీ మాట ప్రభుకు మహిమకరంగా ఉండాలి. అందుకనే ప్రభు అన్నాడు, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. కారంగా ఉండొద్దు. ఎలాగుండొద్దు? కారంగా ఉండొద్దు. కారాన్ని ప్రేమించాం. మీకు తెలియదు, తెలంగాణలో గొడ్డుగారం అంటారు. ఇంకా లేమయ్యారు అంటే ఇప్పుడు లేదనుకో, మా దినాల్లో బండపచ్చిడ అది నోట్లు వేసుకుంటే సుర్రం అనేది మరి ఇప్పుడు లేదు. కనుక మన మాట కారంలాగా ఉండకూడదట. ఎలాగుండాలి? ఉప్పు వేసినట్టు మన సంభాషణ రుచికరం. ఎందుకు ఈ మాట ప్రభు చెప్పినాడంటే, దానియేలు గ్రంథంలో ఆ మాట ఉంది, పరిశుద్ధులు కలిసి మాట్లాడుకుంటే పరలోకమందున్న దేవదూతలు తొంగి ఏం మాట్లాడు. ఆదాం గాడి పనికి మాట్లాడు ఏం మాట్లాడుకుంటాడా చూస్తాడట. ఆ చూడటమే కాదు, ఆయన గ్రంథములో లెక్క రాస్తాడు. మనం అనుకుంటా 4 గోడల మధ్య మాట్లాడి ఎవరు వినలేదని. ఎవరు విన్నా వినకపోయినా ఎవరు విన్నారు? యేసయ్య వింటాడు. జాగ్రత్త. మీ మాట ఎలాగుండాలి? రుచికరంగా ఉండాలి. గాయపరిచినట్టు ఉండొద్దు. కనుక ఆత్మ సంబంధమైన ఆరాటం ఇది. ఏ ఆరాటము? ఆత్మ సంబంధమైన ఆరాటం, పోరాటము. ప్రభులో ఉండటం, ప్రభుతో జీవించటం, ప్రార్థనా జీవితం, విజ్ఞాపన జీవితం, ప్రభుని అడగటం, అది నేర్చుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 24వ వచనంలో ప్రభు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. నా మాట విని, ఆ మొదటి మాట మనకు కావాలి, నా మాట విని. ఎవరి మాట వినాలి? లోకంలో అందరి మాటలు వింటారు. లోకంలో అందరి మాట వింటావు. లోకంలో రాజకీయ నాయకుల మాటలు వింటాం, ప్రధానుల మాటలు వింటాం, మీ పై అధికారుల మాటలు వింటాం. నేను కాదంటే వినదు, దాన్ని వినాలి. మీరు సుఖముగా నెమ్మదిగా ఉండాలంటే మీ మూర్ఖులైన యజమానులకు, వాళ్ళు మూర్ఖులే, వారికి మనం ఏం చేయాలన్నట? లోబడాలా వద్దా? లోబడాలి. మేము కూడా ఆ పరిచర్యలో, మీకు తెలియదు, ఇంటింటి సువార్త పరిచర్యలో మేము పరిచర్య చేసేటప్పుడు మా డైరెక్టర్ గారు, ఆయన ఆంధ్రవాడు, ఏలూరు అతను. తెలంగాణలో అంటే చిన్న చూపు చూసేవాడు. ఆంధ్ర తెలంగాణ భేదం పెట్టి పరిపాలన చేశాడు చాలా కాలం. అసలు నన్నంటే మరీ అసహ్యంగా చూసుకునేవాడు. వీడు కొంచెం దురుసుగా మాట్లాడతాడు. ఆయన నన్ను తిప్పలేని ప్రాంతాలకు కూడా తిప్పేశాడు. చివరికి ఆయన పశ్చాత్తాపడ్డాడు. చివరికి ఆఖరి మిసైలు తీసుకొని ఇక్కడికి వచ్చి, ఆదాం నిజంగా నువ్వు గొప్పోడిరు అన్నాడు. ఎంత ద్వేషించినా నీవు మాత్రం తలొచ్చలేదు. ప్రియులారా, ఒకళ్ళ అధికారుల మాట విని ఆ రోజు వారికి ఎదురు తిరిగితే మా పరిస్థితి ఇలాగ ఉండేది కాదేమో. అందుకనే మూర్ఖులైన మీ యజమానులకు నువ్వేం చేయాలి? లోబడాలి. అందుకనే దేవుడు ఒక మాట, యేసయ్య చెప్పిన మాట, నా మాట విని నన్ను పంపిన నీ యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం. అమ్మా అయ్యా, ఈరోజు లోకంలో మీరు దేవుని మాట కాకుండా ప్రజల మాట వింటున్నారు, అధికారుల మాట వింటున్నారు. నేను చెప్తున్నా, సాతాను గాని మాటలు వింటున్నారు. జాగ్రత్త. ఒకవేళ ఈ లోక సంబంధమైన అధికారుల మాటలు విన్నారు, ప్రజల మాటలు వింటున్నారు, ప్రభుత్వాల మాటలు వింటున్నారు, వినకూడదని నేను చెప్పలేను, నాకు అధికారం లేదు. దాంతోపాటు దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. వింటున్నామా?
దేవునికి ఇవ్వాల్సిన మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నామా? సేవకులైనా, సేవకురాళ్ళైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే ప్రియులారా, దేవుని మాట వినాలి. దేవుని నీతో ఏదైతే చెప్తున్నాడు, ఏదైతే వాక్యం నీతో మాట్లాడుతుందో, ఏ వాక్యం అయితే నిన్ను హెచ్చరిస్తుందో, ఏ దైవజనుడు అయితే నిన్ను హెచ్చరిస్తుండో, ఆ మాట వినగలిగితే దానికి ఒక చక్కని ఉదాహరణ జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువానికి ఏమిస్తాడట? ఈ భూమి మీదనే మానవుడు దేవుని ధిక్కరిస్తే, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోతే పరలోకానికి ఆయనదండి రాజ్యం. ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలి మనందరం కూడా. ప్రకటన గ్రంథం 12, 13, 14 అధ్యాయాలన్నీ మీరు చదివితే యోహానుకు కలిగిన దర్శనాల్లో ఎవరెవరిని చూపిస్తున్నాడో మీకు కనపడుతుంటాయి. కనుక ఈ ఉదయకాలం ప్రియులారా, మనందరము ఏ మనిషిని మాట కంటే దేవుని మాట వినాలి. అందుకే నరులు నమ్మట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు. అందుకని 31వ కీర్తనలను ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచిపెట్టిన మేలు ఎంత గొప్పదో. ఆయన యందు భయం ఉండాలి, రెండవది భక్తి. ఈ రెండు కలిగిన వ్యక్తి ఆయన దేవుడు ఎన్నో మేలు దాచిపెడతాడు. ఎన్ని మేలు అంటే నీవు నేను ఊహించనన్ని మేలులు దేవుడు మన కోసం దాచిపెట్టి ఉంచాడు. ఉంచాడా లేదా? ఉంచాడమ్మా. ఆయన పొందుతున్నాం. తల వంచి దేవుణ్ణి ఎక్కువగా స్తుతించలేకపోతున్నాం, ఆరాధించలేకపోతున్నాం, గణపరచలేకుండా పోతున్నాం. ప్రభుకి ఇవ్వాల్సిన మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ఆయన మాట వింటాంలే. 9:30కు రమ్మంటే 10:30కు వస్తాం, 10:30కు రమ్మంటే 11 గంటలకు. అది నా ఇష్టం, నువ్వు ఒకటి చెప్పేటందుకు. ప్రభుకే వ్యతిరేకస్తులైపోయారు ఈరోజు క్రైస్తవ ప్రజలు. ఇక్కడనే కాదు, సమాజం లోకమంతా అలాగనే ఉంది. సేవకులు కూడా చాలా మీటింగ్లు నేను వెళ్తాను కదా, ఒక్క సేవకుడు సమయానికి రాడు. నేను అంటాను, ఇదేటు అయ్యా అంటే, ఏటి బయలుదేరాను కానీ కూడా అడ్డగించేటట్టు. ఆడవాడండి అడ్డగించేటందుకు. టైంతో మనం పరిగెత్తాలి, ప్రభుతో పరిగెత్తాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినండి. నేను టైం చక్కగా పాటిస్తాను. మరి ఏ టైం అంటే ఆ టైంకి అక్కడ ఉంటాను. నా విధి అది, నా ధర్మం. కనుక దేవుని పిల్లారా, నా మాట విన్నాను పంపిన అనేది విశ్వాసం ఉంచి వాడికి ఏ జీవం అంట? ఈ లోక జీవం కాదు. ఈ లోకం ఎంత 10 సంవత్సరం, 50, 60, 70, 80 కదమ్మా. ఎన్ని సంవత్సరాలు మనకెవరికి తెలియదు. రేపేమి సంభవించుడో మీకు అంతలో కనబడి అడవి పువ్వును చూడమన్నాడు యాకోబు పత్రిక. అవి ఉదయాన్నే వికసిస్తాయి, సాయంకాలం వాడిపోతాయి. గాలి వీస్తే తన స్థలము తనకు తెలియదు. గడ్డి పువ్వును ఎంత వైభవంగా దేవుడు చేశాడే. గడ్డి పువ్వు లాంటి మానవునికి ఎంత అందం ఇచ్చాడండి, ఎంత సౌందర్యం ఇచ్చాడండి. ఎంత చక్కని సౌందర్యం కలిగిన వ్యక్తులుగా దేవుడు మళ్ళీ ఏర్పాటు చేశాడండి. ఆ సౌందర్యాన్ని బట్టి ఆయన ప్రభువును స్తుతించుట, ఆరాధించుట, గణపరచుట ఎంతో మంచిది. మరొక మాట జ్ఞాపకం చేసి 2 కొరింథీ 4:11 పౌలు కొరింథీ సంఘానికి ఆత్మ సంబంధమైన కొన్ని హెచ్చరికలు కూడా జ్ఞాపకం. ఎలాగనగా యేసు యొక్క జీవము కూడా నా మట్టి శరీరమందు, మత్స్య శరీరమందు సజీవులమైన మేము యేసు నిమిత్తము దేనికట మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మీలో జీవమును మేము మరణమానికి కూడా అప్పగించుటకు మేము సిద్ధముగా ఉన్నాం. నిజంగా పౌలు ఎన్ని దెబ్బలు తిన్నాడండి. ఆయన ఒక రాజే, ఆయన ఒక అధికారే, సన్నిహితుని సభ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తే, ధర్మశాస్త్రం ప్రావీణుడు, బాగా ఎరిగిన వాడే.
రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తి. రోమీలను ఇప్పటికి ఆర్మీ చేయొద్దానికి అధికారం ఎవరికి లేదు. అంత గొప్ప వ్యక్తి అంటాడు, మేము మరణానికి కూడా సిద్ధంగా, మరణమునకు అప్పగించుకున్నటకు మేము సిద్ధంగా ఉన్నాం. చావైతే మేలు, అంతే. ఇంకెంతకాలం ఉంటాం భూమి మీద? ఈ తీర్మానం మనకుందా? ఏదో వస్తున్నాం, పోతున్నాం, వెళ్ళిపోతాం, టైంపాస్ బఠానల్లాగా. ఆదివారం ఆరాధన, అది ఆరాధన కాదు, క్రమం కాదు అది. మీరు ఎవరైనా నన్ను తిట్టవచ్చు, మీరేమన్నా నాకే భయం లేదు. ఎందుకు? నేను ప్రభు బిడ్డను, ప్రభు కొరకు జీవిస్తున్నా. దేవునికి ఇవ్వాల్సింది మీరేమి ఇవ్వటాంలే, సమయం ఇవ్వటాంలే, దేవునికి ఇవ్వాల్సిన ధనాన్ని ఇవ్వటాంలే, దోచుకుంటున్నారు. దేవునితో సావాసం లేదు, మందిరము లేదు, మోకాలు లేవు, క్యాలెండర్ వాక్యం రోజు. దీని కొరకే చాలామంది జీవిస్తున్నారు. ఆదివారం ఆరాధనకు రారు, వస్తారు, అలాగ ఎత్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు వేస్ట్ కదా ఆరాధనకు రావటం కూడా. మరణానికి కూడా, మరణించుటకు కూడా క్రైస్తవుడు ఏం కావాలన్నట? ఈరోజు మనకి ఇంత సౌకర్యం ఉందండి. నేను ధైర్యంగా మొన్న చెప్పాను, పాలకొండల మొదటి చర్చి మాదే, ఏసీ చర్చ్. మా విశ్వాసులు బలమైన విశ్వాసులు, మా విశ్వాసులు త్యాగంతో కూడిన విశ్వాసులు, సేవకుని ప్రేమించే విశ్వాసులు మా వాళ్ళు. కానీ ఆ ప్రేమ మనలో ఇంకా అభివృద్ధి కావాలి. ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాలి. 13 ఫిలిప్పీ పత్రిక చూద్దాం ఒకసారి, 1వ అధ్యాయం 21 వచ్చిన దగ్గరికి వద్దాం. నా మట్టుకైతే బ్రతుకుట, నా మట్టుకు అంటే నేను, మీ సంగతి ఏమైనా సరే కానీ పౌలు యొక్క మంచి తీర్మానం. అందుకని అంటూ నేను ఈ రెండింటి మధ్య ఇరుక్కబడి ఉన్నాను, ఇటు సావుకు ఇటు జీవానికి మధ్యలో నేను ఉండిపోయాను. కానీ నేను వెళ్ళిపోవాలని నాకు ఆశ ఉన్నది. కానీ నేను ఎలాగ వెళ్ళిపోతాను? ఆత్మహత్య చేసుకుంటానా? ఆత్మహత్య మహా పాపం, చేసుకోకూడదు. ఈ రెండింటి మధ్య ఉన్నాను, నేను వెళ్ళిపోవాలని ఆశ నాకు ఉంది. కానీ ఆయన ఎప్పుడు పిలుస్తాడో నాకు తెలియదు. ఎప్పుడు పిలుస్తాడో ఆయన పిలుపుకు తల వంచాను, పిలుపుకు నేను సిద్ధంగా ఉన్నాను. క్రైస్తవ సంఘము, విశ్వాసి పిలుపుకు సిద్ధంగా ఉండాలి. దేనికి సిద్ధంగా ఉండాలి? పిలుపుకు సిద్ధంగా ఉండాలి. సిద్ధపడకపోతే మరణం అంటే భయం. మరణం అంటే ఏంటట? భయం. కానీ పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను భూమి మీద బ్రతికేది లాభం కొరకు బ్రతుకుతున్నా, కానీ నేను లోకం కోసం కాదని గొప్ప తీర్మానం చేశాడు. ఉదయకాలం దేవుని పిల్లలు, దేవుని ప్రజలమైన మనకు ఒక లాభాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఇది నష్టం కాదు, లాభం. ఏంటి లాభం? పరలోకంలో నీవు వైభవంతో ఉంటావు, పరలోక దూత సమూహములతో ఉంటావు, పరలోకంలో పరిశుద్ధులతో సావాసం చేస్తాం, పరిశుద్ధుడని పొగడబడుతుంటాం. చావునకు సంసిద్ధంగా ఉండాలి. జోషన్న గారి కుమారుడు ఉదయం సాక్ష్యం చెప్పాడు తండ్రిని గురించి. నేను ఉదయాన్నే లేచి మా నాన్నగారికి ముందు, మంచం ముందు టేబులు, బైబిలు, ఒక బాటిల్, ఈ 3 ఎప్పుడు పెడుతుంటాం. కానీ నాన్నగారు ఉదయాన్నే లేచాను, నాన్నగారి దగ్గరికి వెళ్ళగానే బైబిల్ చదువుకుంటున్నాడు. మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంటికి రాగానే కళ్ళు మూశాడు. నాన్నగారిని దేవుడు ఎంత చక్కగా పిలిచాడయ్యా. ఏమంటున్నాడు? నాన్నగారిని చక్కగా పిలిచాడు. మాకేమీ చెప్పలేదు, కానీ ప్రభు కొరకే మమ్మల్ని ఇద్దరిని సమర్పించాడు. ఎప్పుడో ప్రభు చూసుకుంటాడు అనుకున్నాడేమో, మాకేం చెప్పలే. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అన్న జోషి అన్న. ప్రియులారా, ప్రభు మనల్ని ఎప్పుడు పిలుస్తాడన్నది ఎవరికి తెలియదు. కనుక భూమి మీద బ్రతికినప్పుడు బ్రతుకుట
వీళ్ళు దేవుని పిల్లలు అనాలే. ఎవరు అనాలి? దేవుని పిల్లలు. దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతిలాగా వెలగాలి. యోహానుకు ఆ పేరుంది, మండుచున్న పచ్చరిల్లుచున్న దీపం అండి. అది యేసుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన పాదముల యొక్క చెప్పుల వారు విప్పుటకు కూడా నేను పాత్రుడను, వంగి అన్నాడు. ఏంటట? వంగి, కిందికి వంగి, అయ్యా ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాదు. ఆ ప్రభుని గురించి అంత మంచి సాక్ష్యం అండి. ఆ పరిశుద్ధుని గురించిన సాక్ష్యము ఈరోజు క్రైస్తవ విశ్వాసుల్లో నుండి బయటికి రావాలి అని దేవుని వాక్యం ద్వారా మనకు బోధించబడుతుంది. కాబట్టి అమ్మా, అయ్యా, ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఈ బ్రతుకు దినాలు లోకం కోసం కాదు, దేవుని కొరకు, దేశం కోసం కాదు, దేవుని కొరకు. మోజెస్ గారు ఒక మాట చెప్పాడు. 3 ఆడపిల్లలు, ప్రభు నమ్ముకున్నాడు. కమ్మకులం నుండి ప్రభు నమ్ముకున్న అన్నదమ్ములు ఉన్నారు. సొంత మామగారు ఒక మాట అన్నాడు, ఒరే సుబ్బయ్య, 3 కన్నావురా, బాగానే ఉంది, కానీ ఎవరు చేసుకుంటారా నీ పిల్లలు అన్నాడట. ఏమన్నాడు? సొంత మామ తల వంచి ఒక మాట చెప్పాడు, ప్రభు చూసుకుంటాడు, ప్రభు చూసుకుంటాడు. అల్లపూడి జోసెఫ్ గారు, మోజెస్ గారు నిజంగా ఆయన అన్నాడు తండ్రితో, మామగారితో, నా బిడ్డలను దేశం కోసం పెంచను, దేవుని కొరకు పెంచుతానంట. 3 అల్లుళ్ళు దేవుని సేవకులండి. అల్లులే చెబుదామా? లక్షవారం నాడు, లక్షవారం 8 గంటలకు ఒక అల్లుడు ప్రసాద్ కంచర్ల నిరీక్షణరావు. ఆ వాక్యం వినండి ఒకసారి. గొప్ప సవాలుతో కూడినది, మామూలు కాదు. ఎవరిని రూపాయి అడగడు. సంఘంలో చెప్పిన వాక్యం కాదు, స్వసిద్ధంగా నిలబడి. 3 అల్లుళ్ళు మంచి సింగర్స్. 3 ప్రాంతాలు, విజయవాడలో ఒక ఆయన, హైదరాబాద్లో ఒక అతను, విశాఖపట్నంలో ఒక అతను, మారనాథ సొసైటీ సువార్త, మంచి సేవకులు, మంచి దైవభక్తి కలిగిన వారిగా దేవుడు వారిని దీవించాడు. ప్రియులారా, మనం అనుకుంటాం మన పిల్లల భవిష్యత్తు ఏంటో, మన భవిష్యత్తు ఏంటో. కాదు, దేవుని చేతిలో పెట్టండి. దేవుడు వారి భవిష్యత్తును తీర్చిదిద్దగలిగిన సమర్థత కలిగిన దేవుడు మనకు దొరికాడు. అది కనుక దేవుని కొరకు మన బిడ్డలను పెంచుదాం, దేవుని కొరకే వాడాలని ఆశపడదాం. బర్నబాస్ అయ్య గారు ఒక మాట అనేవాడు, కేపాల్ నాన్నగారు, నా బిడ్డ నిలబడితే నా హృదయం పొంగిపోతుంది అనేవాడు. ఆయన ఒక సామాన్యమైన 4th క్లాస్ ఎంప్లాయర్. దేవుడు తన బిడ్డలను దీవించాడు. సరే, తర్వాత ఇడేమైపోయిందో మనందరికీ తెలిసిందే. కానీ ఏదేమైనా ధనాశ సమస్త కీడులకు మూలమైపోయింది. అయినా తన యొక్క పట్టుదల ఏమి విడటం లేదు కేపాల్ గారు. ఆయన్ని బట్టి వందనాలు. అక్కడ ఒక మాట చదివి ముగించు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. దేవుని పిల్లారా, మంచి మాట ఉంది. మానవరీత్యా తీర్పు పొందునట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించున్నట్లు వారికి కూడా ఆత్మ రూపణ దేవుడు వారికి కూడా సువార్త ఏం చేశాడో ప్రకటించాడు. అందుకనే ప్రభు ఆఖరి మాట చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్త నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష చెప్పడం మన బాధ్యత.
స్వీకరించినా స్వీకరించకపోయినా వారి బాధ్యత. దూలాలు సాక్ష్యం చెప్తాయి. ఎవరట? దూలాలు, రాళ్ళు, పాదాలు, దులిపిన పాదాల ధూళి సాక్ష్యం చెప్పొద్దట. ఎన్నోసార్లు 18 జిల్లాలో తిరిగాను కదా, చాలామంది ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ వాళ్ళు పేపర్ ముక్కలు చింపి మా మొక్క మీద కొట్టిన దినాలు ఎన్నో ఉన్నాయి. మొక్క మీద ఉమ్మి వేసిన దినాలు, పిడుగుద్దులు గుద్దిన దినాలు. తాడపల్లి గూడెంలో అయితే ఒక సహోదరుడు పటాలను వచ్చి కొట్టేశాడు మా లీడర్ను. ఈయన కోపం వచ్చింది, ఈయన కూడా ఒక దెబ్బ వేశాడు. అప్పుడు అన్నాడు ఆయన, అయ్యా యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నువ్వెందుకు స్పందించినావు అన్నాడు. యేసు ప్రభు నువ్వు అంగీకరించినవా లేదా అని అడిగాడు. అంగీకరించా, నేను సేవకుని అన్నాడు. మరి ప్రభు ఒక మాట చెప్పాడు, మీకు గుర్తుందా అన్నాడు. గుర్తుంది, చెప్పయ్యా అన్నాడు. కుడి చెంప మీద కొడితే ఏమన్నాడు? ఎడవ చెంప దాపు. మరి నువ్వు నన్ను ఎందుకు కొట్టినావు? నువ్వు ఏ చెంప మీద కొట్టినావు చెప్పు అన్నాడు. ఇలాగ ఏ చెంప వస్తుందండి? తలంచుకుని వెళ్ళిపోయాడు. ప్రభువు చెప్పింది కుడి చెంప మీద కొడితే. కాబట్టి ఉదయకాలం దేవుని పిల్లారా, వాక్యానుసారంగా అంటే కోపోద్రేకంగా వాక్యాన్ని చూపించాడు. అదే ఆయన కొంచెం మా గట్టి కూడా వైజాన్ గారు అని ఈ ప్రాంతాలు పనిచేసి ప్రభువును నిద్రించాడు. పెద్ద పెంకుల ప్రాంతాలు సేవ చేశాడు. పాలకొండలో కూడా మాతో ఉన్నాడు కొంతకాలం. కొంచెం గట్టోడు, ఎవరినైనా ఎదిరిస్తాడు, సహనం కలిగిన వ్యక్తి కనుక ఎదిరించాడు. దానికి తగిన మూల్యం చూపించాడు. వెంటనే అతను తలంచుగా, నిజమే అయ్యా, నేను నిన్ను ఏ చెంప మీద కొట్టాను? ఏ చెంప మీద? కొట్టవలసిన దగ్గర కొట్టలేదు కనుక వాక్యానుసారంగానే వెళ్ళిపోయాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుంది యేసు ప్రభు చెప్పిన మాటలు. ప్రభు చెప్పిన మాట వినాలి. ఎవరి మాట వినాలి? ప్రభు మాట. అందుకనే ప్రభు ఆకాశం ఆయన బాప్తీసం ఇచ్చి బయటకు వచ్చి ఒక మాట చెప్పాడు, నేడు మీరు ఆయన మాట వినేనేడలా మీకు మేలు. ఎవరి మాట వినాలి? దేవుని మాట. అమ్మా అయ్యా, మీరు అందరూ లోక మాట వినకండి, భార్య మాట వినకండి, భర్త మాట వినకండి. అంటే తగులు పడద్దు. దేవుని విషయంలో, ఎవరి విషయంలో? దేవుని విషయంలో మీరు పౌరుషం కలిగి ఉండండి. పాలకొండ ఒక ఇంటికి నేను వెళ్ళాను ఒక 15 సంవత్సరాల కిందట. అమ్మ ప్రార్థన చేస్తామన్న, ప్రార్థన చేస్తుంటే భార్య భర్తలు దెబ్బలాడుకుంటున్నారు. భర్త అంటున్నాడు, కానికిద్దాం అయ్యగారు చాలా కాలం మన ఇంటికి వచ్చాడు. భార్య అంటే ఈ సంభాషణ నేను కలుదేటి చూశాను. ఆమె నన్ను గేటు తేటి బయటికి వెళ్ళిపోయాను. ఎందుకంటే పోట్లాడుకునే దాని నాకెందుకు? సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ఎంత అట? ఎంతో. మీరు ఏది చేసినా భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ప్రభు కొరకు ఆ పని చేస్తే దాన్ని దేవుడు ఎంతో మిమ్మలను, మీ పిల్లలను కూడా ఆయన ప్రేమిస్తాడు. కాబట్టి మీకు కూడా అటు సంతోషం కావాలి, అటు ఉత్సాహం కావాలి, అటు నిరీక్షణ కావాలి, అటు భక్తి కావాలి, అటు భయము కావాలి. అందుకనే పౌలు అంటాడు, భయము నొంది పాపము లేదు. పాపం పొంచుకొని ఉన్నది, పాపం కట్ల పురుగు లాంటిది. దేవుని పిల్లారా, పాపానికి మానవుడు ఎంత పరిగెత్తుతున్నాడో తెలియదు. పాపానికి మానవుడు ఎంత దూరమైన పరిగెత్తుతాడు. పాపం అంటే వానికి ఇష్టం. దేవుడు కానిది దేవుడైన ఆరాధన చేస్తారు. మొన్న బాత్రూంలో పాము ఉంది అన్నట్టు చెప్పాడు. అక్కడ పని చేస్తుంటే గొల్లవీధిలో 10 మంది వచ్చేసారు. అమావాస్య రోజు పామును చూస్తామంటే పరలోకానికి వెళ్తారట. మరి ఎప్పుడు నేను వినలేదు. వీడు పాము అనగానే 10 మంది వచ్చేసారు. అది చూస్తే పరలోకానికి వెళ్తారట. అమావాస్య దినాల్లో నాగుపామును చూస్తే నేను ఇది ఏడ్రా ఉత్తుత్త మాటలు ఎందుకంటే, అయ్యగారు మీకేం తెలుసు అండి అన్నాడు. ఓరు నీ బాబు చూడరు అన్నాను. అవన్నీ బీకినా పాము కనపడలేదు. అని అంటాడు, చూడండి మాయమైపోయింది దేవుడు కాబట్టి నాను. ఓ నీ పిచ్చోళ్ళారా,
దేవుడు పాము మాయమైపోతుందిరా నాయన. వాళ్ళ సువార్త చెప్పవలసి వచ్చింది నేను ఒక అరగంట సేపు. పని గంట సేపు ఆగిపోయింది. ఇలా పని ఆగిపోయింది, వాళ్ళు పాము పోయింది, ఇటు పని ఆగిపోయింది. పోనీ కానీ యేసుని కూర్చో 2 మాటలు చెప్పి భాగ్యం దేవుడు ఇచ్చాడు. అదిలే చెబుదాం. పాము మాయమైపోయిద్దాం ఎక్కడన్నా? లేదయ్యా పడిగెత్తింది, నేను చూశాను, గోధుమ నాగండి, కళ్ళ మీద పొర ఉందండి. ఇదేట్రా బాబు, మరి ఏదిరా అంటే మాయమైపోయింది దేవుడు అంటే అంటా అన్నాడు. ఇంకా వాడు వదలటంలే. ఓ 10 మంది తీసుకొచ్చారు, పాముల బయటతో తీసుకొచ్చారు. ఇదేట్రా బాబు ఈ కథ అనుకున్నా. ఆ పాముల బయటనోడు వచ్చి చూసి, అయ్యగారు మాయమైపోయింది, మళ్ళీ వస్తుంది కాబట్టి నాకు 1000 రూపాయలు ఇస్తే మందు పెడతాడు. ఓ అది అమ్మ, నీ 1000 వద్దు 2000 వెళ్ళిపోరని చెప్పాం. దేవుని పిల్ల, లోకం సాతానుగానికి మొదటి స్థానం అని ఖండించి ప్రభు కొరకు మనం జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ముగించుకుందాం.